గారు ఇక తదుపరి రాశి మిథున రాశి. అవును. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసం చెప్పండి? మిథున రాశి ద్విస్వభావ రాశి. ఉమ్, ఈ మిథున రాశి వారు ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 2 రకాల నిర్ణయాన్ని తీసుకునే అవకాశం. ఉమ్, అంటే ఒక నిర్ణయాన్ని ఒక కొలిక్కి రాగలేకపోతారు తొందరగా. ఉమ్, వెంటనే నిర్ణయం తీసుకునే రాశి కాదు ఇది. ఉమ్, అంటే ఆలోచన ఎక్కువగా చేస్తుంటారు. ఉమ్, ఇతరులను అడుగుతారు, ఉమ్, వేరే వాళ్ళని అడుగుతారు. అడిగిన తర్వాత కూడా మళ్ళీ మొహమాటం ఉంటుంది వీరికి, ఇది నిజమా కాదా అని. ఉమ్, అయితే ఈ ఏప్రిల్ క్రోధినామ సంవత్సర ఈ వసంత ఋతువు ఏదైతే చైత్రమాసం ఏప్రిల్ నెలలో వీరికి చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల ఉమ్, చతుర్థ స్థానం వాహనము, మిత్రుడు, ఇల్లు, ఉమ్, తల్లి, మిత్రుడు ఇవన్నీ సంబంధించినవి. కాబట్టి తల్లి గనక కొంచెం ఏమైనా అనారోగ్యంగా ఉంటే ఉమ్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. మిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఉమ్, తర్వాత ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి ఏదైనా సద్గ్రంథాన్ని లేదా ఏదైనా మీకు చదవడం మీకు చేత కాకపోతే, మీకు వీలు కాకపోతే, మీకు సమయం లేకపోతే ఉమ్, ఈ టెక్నాలజీ కాలంలో చాలా మన ఫోన్లలో చాలా వచ్చాయి పాటలు. కాబట్టి అవును. ఏదైనా దైవ సంబంధితమైనటువంటి వాటిని ఉభయ సంధ్యలేయందు ఉదయం ఉమ్, సాయంకాలం ప్రదోష వేళ ఉమ్, అంటే రాత్రి అయ్యే ముందు ఉమ్, కొంచెం భగవన్నామస్మరణం వచ్చేటట్టుగా చేయండి. ఇంట్లో ఉమ్, కొంత ఇల్లు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నవమ స్థానం భాగ్యస్థానమైనటువంటి కుంభరాశిలో శని కుజులతో కలయిక వల్ల వీళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లకు ముందుకు వెళ్ళకూడదు. ధైర్యం చేసి ఓకే. ధనాన్ని నష్టపోయే అవకాశం ఉంది. ఉమ్, తర్వాత మీరు ఈ మిథున రాశి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కనుక అయినట్లయితే ఉమ్, వీళ్ళు బాగా చాలా చక్కగా డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించి ఇవేమైనా డబుల్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయా ఉమ్, ఇవన్నీ ఆచితూచి బాగా ఆలోచన చేసిన తర్వాతనే మీరు ఎదుటి వారికి కొంత భయాన డబ్బును చెల్లించండి. లేదంటే ఈ యొక్క ఏప్రిల్ మాసాన్ని ఆపివేసి మే నెలలో చూద్దాంలేండి అని మీరు సమాధానం చెప్పండి. ఓకే. అప్పుడు మీకు నిజం బయటపడుతుంది. ఉమ్, అంటే మీకు డబ్బు చెడిపోకుండా ఉంటుంది. మీ డబ్బు ఉమ్, అది వేరే రకంగా వేరే రంగంలో దాన్ని ఇన్వెస్ట్ చేయండి. ఓకే. తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి 11వ ఇంట్లో గురువు ఉన్నప్పటికీ కూడా బుద్ధికారకుడైనటువంటి బుధుడు ఇటు మీనములో, మేషములో, ఉమ్, తర్వాత వృషభంలో 3 రాశుల్లో తిరుగుతున్నాడు ఉమ్, ఈ యొక్క 15 రోజుల్లోనే. కాబట్టి రకరకాలుగా బుద్ధి మారడం వల్ల, రకరకాలైనటువంటి స్నేహితులు లభించడం వల్ల, అంటే మంచి స్నేహితులు లభిస్తే మంచి సహవాస దోషం ఏర్పడి మంచి కార్యాలు చేసే అవకాశం ఉంది. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి బుధుని ఒకవేళ మీనరాశిలో కనుక బుధుడు ఉన్నట్టయితే అప్పుడు నష్టపోయే అవకాశం ఉంది. ఓకే. మేషరాశిలో ఉన్నట్టయితే బుధుడు నష్టపోయే అవకాశం ఉంది. ఉమ్, వృషభ రాశిలో ఉన్నట్టయితే నష్టపోయే అవకాశం లేదు. ఉమ్, మరి అది ఎప్పుడు అంటే మనకు 1 నుండి ఏప్రిల్ 1 నుండి 9వ తారీఖు వరకు ఈ మిథున రాశి వారికి బుధుడు, గురువు 2 గ్రహాలు బాగా అనుకూలిస్తాయి. కాబట్టి ఆ మధ్య మీరు ఏవైనా గొప్ప కార్యక్రమాలు, ఏవైనా రిజిస్ట్రేషన్స్, భూమి, స్థలము, పొలము ఇలాంటివి ఏమైనా ఉంటే అవి చేసుకోండి. ఓకే. తర్వాత మీకు దశమ స్థానంలో రాహు అనేటువంటి గ్రహంతో బుధుడు, ఉచ్చ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీరు ఈ మిథున రాశి వాళ్ళకు ప్రత్యేకమైన విషయం ఏమిటి చెప్పడం అంటే స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. ఉమ్, లేదా మీకు అపఖ్యాతి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఓకే. ప్రతి స్త్రీలో మాతృమూర్తిని దర్శించండి. ఉమ్, ఈ నెల సాఫీగా సాగిపోతుంది. ఓకే. ఇక వీరి రాష్ట్రాధిపతి అయినటువంటి బుధునికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. ఉమ్, ఉమ్, వీరికి పరిహారం ఏమిటంటే చెప్పండి. వీరికి పరిహారము మన విష్ణు సహస్రనామ స్తోత్రం. ఉమ్, ప్రతి శనివారము ఉదయము లేదా సాయంత్రము చదువుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. గురుగారు మాకు సమయం లేదండి, ఉమ్, మేము వేరే రకంగా సమయాన్ని వృధా చేసుకుంటాము, ఈ అరగంట సమయం మేమెలా ఈ సహస్రనామం చేస్తూ వృధా చేసుకోవాలనుకుంటే ఉమ్, వారి కోసం ఓం నమో నారాయణాయ, ఉమ్, ఓం నమో నమో నారాయణాయ ఉమ్, అని మనస్సులో అనుకోండి. రాత్రి పడుకునేటప్పుడు కూడా మీకు అనుకుంటూ ఉండండి, నిద్రలోకి జారిపోతారు. ఉమ్, పుణ్యము వస్తుంది,
పురుషార్థము లభిస్తుంది. ఉమ్, దాదాపుగా ఈ మిథున రాశి వారికి కూడా కొంత ఓపికగా ఉండి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆయా రంగాల యందు మీరు చేయబోయే కార్యాలలో ఉమ్, నిష్ణాతులైన వారితో కొంత సలహా తీసుకుంటే జీవితం చాలా చక్కగా ఉంటుంది అని ఉమ్, ఈ యొక్క మిథున రాశి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఉమ్. మిశ్రమంగా బాగా ఉంది. చాలా బాగా చెప్పారు. మిథున రాశికి సంబంధించి ఏప్రిల్ మాసం అంతా కూడా కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కాస్త శుభ ఫలితాలు కూడా ఉన్నాయి. కాకపోతే జాగ్రత్త వహించాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది గురుగారు చాలా చక్కగా వివరించడం జరిగింది. పరిహారాలు కూడా చెప్పారు. తప్పకుండా ప్రతి పరిహారాన్ని పాటించే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలని చేసుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి. మరి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ రాశి వారందరికీ ఈ విషయాన్ని చేరవేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.